హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్యూటిఫుల్ లట్కన్స్ అండి. ఇలా మనం జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా, ఈ బాక్స్తో ఇలా డబల్ ఫోల్డింగ్ మీద నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను రౌండ్ సర్కిల్ షేప్లో. ఇప్పుడు ఇదే సర్కిల్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. కొంచెం అంతా గ్యాప్ ఇవ్వాలండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కొంచెం గ్యాప్లో నుంచి మనం క్లాత్ అంతా బయటికి తీస్తామన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇది చూపించాను కదా, ఇలాగా అక్కడక్కడ కట్ చేయండి. కట్ చేస్తే నీట్గా రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుందనమాట. ఇలాంటి ఒక పిన్నీస్ తీసుకొని మనకి ఇలా పైవైపుకి ఇలా ఫస్ట్ ఎంత వీలైతే అంత క్లాత్ని మనం పైకి లాగేద్దాము. ఇంకా కాదు అనుకున్నప్పుడు ఈ పిన్నీస్ హెల్ప్ తీసుకొని చుట్టూతా రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్గా మనము ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మంచి లట్కన్స్ అని అంటారు, టాసిల్స్ అని కూడా అంటారండి. బ్లౌజెస్కి, లెహంగాస్కి, చోలీకి ఇవంతా యూజ్ చేస్తారు. వీటిని మీకు ఐడియా ఉంటుంది, జస్ట్ చెప్తున్నాను అంతే. ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా పిన్నీస్తో ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో అక్కడి వరకు మనం ప్రెస్ చేయండి. నీట్గా చేసేస్తే ఏంటంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగనమాట. ఇప్పుడు ఇలాంటి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి ఈ పిన్నీస్ తోటి లోపలికి తోసేయండి. నీట్గా రౌండ్ షేప్ మొత్తం ఈ వేస్ట్ క్లాత్ అంతా సెట్ అయ్యేలాగా ఇదిగోండి ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ని నీట్గా ఫోల్డ్ చేయండి లోపలికి. ఎలా ఫోల్డ్ చేయాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్న రౌండ్ షేప్ ఈ ఫోల్డింగ్లో కనిపించేయాలన్నమాట. ఇదిగోండి ఇలా కొంచెం పైకి క్లాత్ వచ్చింది కదా, నేను పిన్నిస్తూ ఇలా లోపలికి అనేస్తున్నాను చూడండి. ఇదిగోండి చూసారా, ఇప్పుడు రౌండ్ షేప్ నీట్గా మనకి కనిపిస్తుందా, ఇలాగనమాట. ఇప్పుడు మనం ఏదైతే థ్రెడ్ బ్లౌజ్కి స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ థ్రెడ్ని ఇలా రౌండ్ లోపలికి ఇలా పెట్టేసుకొని ఇలా చేతి కుట్టుతో మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ దగ్గర పదే పదే స్టిచ్ చేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకనంటే మనం బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కట్టేస్తాం కదా, ఈ బరువుకి హ్యాంగ్ అవుతుంది. కాబట్టి ఇలా ఆ హ్యాంగింగ్ దగ్గర 1-2 సార్లు స్టిచ్ చేసుకోండి. ఇంకా లేదు డౌట్ ఉంది అంటే మిషన్తో కూడా మెల్లిగా రబ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా కింద ఉన్న ఈ క్లాత్ అంతా నీట్గా రౌండ్ షేప్ చుట్టూతో వచ్చేలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ స్టోన్స్ అనేది అతికించుకుందాము. ఎలా అనేది ఒక మంచి షేప్లో మనము మీ ఐడియా, మీ క్రియేటివిటీ, మీకు ఎలా ఇష్టమైతే అలాగా నీట్గా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా నా ఈ ఛానల్లో కటింగ్స్, స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మీరు తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఈ వీడియోస్కి లైక్ చేస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుందండి మన వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తంగా మరి చుట్టుపక్కల కూడా నేను అంటే ఫ్లవర్ షేప్ నీట్గా ఆల్ ఓవర్ ఉండేలాగా చూసుకొని ఇలాగా అతికిచ్చేస్తున్నాను. ఇది నేను పాప చోలీకి వాడాను. ఆ చోలీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి, తప్పకుండా చూడండి. మగ్గం వర్క్ చేయించిన చోలీ అనమాట. దానికోసం నేను వీడియో కూడా చేశాను. అలాగే స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేశానండి. త్వరలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.